యాక్చువల్గా ఈ గడిలో 20 years అనమాట. 20 years మెమొరీస్, 3 generations మెమొరీస్ అందరూ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఈరోజు ఫుల్ లెంత్ వీడియో తీస్తున్నాం. చలో ఈ ముగ్గుల గురించి చెప్పు అని. ఇది ఆకిట్ ఉండేది మాది. ముగ్గురు ఫ్యామిలీస్ ఉండేది. నేను మా పెద్దమ్మోళ్ళు. ఓకే, ఒకలేమో ఊకాలి, ఒకలేమో సాంపేయాలి, ఒకలేమో ముగ్గేస్తారు. ఓకే, ఇక్కడేగా ఇంటి వాకిల్ ఇది. ఓకే రైట్. మెయిన్ గేట్ ఇదా లేకుంటే ఈ చెట్లలో ఉంది ఇదా? ఇదే కదా మెయిన్ గేట్. ఓకే, మా పెద్దన్న తన్ని పోయింది. ఎట్లా పోయింది గేట్? ఎట్లా ఇరిగింది? మా పెద్దన్న నైట్ చిల్ అయింది వచ్చేది తన్నేది. ఓకే 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 ఓకే. ఈ 2 గాబులు ఉన్నాయి. ఇదొకటి ఉంది. లైన్ లో బిందెలు పెట్టి పట్టుకో. ఓకే, ఈ ఇంట్లో ఉండేటోళ్ళు అందరు కలిసి వాటర్ కావాలంటే ఫ్రెష్ వాటర్ ఇలా. ఓకే, యాక్చువల్గా ఈ బాయ్ ఉంది కదా, దీన్ని వీడు, బన్నీ, మా అన్న, మా శ్రావణి అందరం కలిసి దీన్ని క్లీన్ చేసి స్విమ్మింగ్ పూల్ లెక్క వాడుకునేటోళ్ళం. ఇలా వాటర్ నింపి ఇలా దూకి స్విమ్మింగ్ చేసేటోళ్ళం. కానీ సాయంత్రం వరకు తేలో పాము ఉండేది అలా. ఇది కూడా అంతే సేమ్. దీన్ని క్లీన్ చేసి స్విమ్మింగ్ లెక్క వాడేది. చలో ఇది వింటేజ్ గాడు ఏమో చేస్తున్నావు? మొహం కడుక్కుంటున్నావా? పళ్ళ నేను న్యాచురల్ గా మాట్లాడుతున్నా. ఈ మాత్రం వెరీ వెరీ న్యాచురల్ వింటేజ్ ఉండు కన్నీ. అరే కన్నీ, నీకు ఈ వీడియోలన్నీ పంపిస్తాను. నువ్వేం చేయంటే ఏం చేయి, నా డే టు డే రొటీన్ లైఫ్. న్యాచురల్ అంకుల్ పాలు తెస్తుంది చూడండి. ½ లీటర్ అంకుల్ ఎంత? పావా? ఓకే. వింటేజ్ అంకుల్కి తెలుసు ఎక్కడ పెట్టాలో. అది న్యాచురల్. చూడండి, ఖాళీ బాటిల్ తీసుకుపోతుండు. ఇది న్యాచురల్. ఇది న్యాచురల్. అంకుల్ మీ ఏరియాలో ఓకే, ఈ ఇంట్లో కూడా పోస్తారు అంకుల్ మీరు? అందులో కూడా పోస్తారు కదా. చూడండి వాకిల్ ఎప్పుడన్నా చూడండి. సిటీ పిల్ల చూడండి, ఈమె మొత్తం మార్నింగ్ ఆకిలి చూడండి. నేర్చుకోండి, ప్రొఫెషనల్ దగ్గర నేర్చుకోవాలి ఆకిలి ఎలా వేయాలో. యా, చిన్నప్పటిదంట అది. ఓదనుకో, అది ఏ గుడ్డ అనుకున్నావు? వీడి డ్రాయర్. చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఇదేంద్రా అది? దాన్ని ఇదేం న్యాచురల్ చెప్తున్నా, ఎర్రమట్టి. ఓకే ఓకే. చూడండి, ఆల్రెడీ ఉన్నాయి గీతలు, చెరిపేస్తుంది. ఇది ప్రొఫెషనలిజం అంటే. చూడండి, గుర్తున్నాయి. దాచుకున్నాం మనం ఎర్రమట్టి ఎప్పుడైనా. ఫాస్ట్ గా చేసారా? మాకు అంత టైం లేదు. ఎందుకు అంత పెద్ద తీసుకున్నావు? సర్లే, నువ్వు తెల్లది వేసుకుంటూ వచ్చేసి. నెక్స్ట్ రెగ్యులర్. ఇది మా బౌండరీ. ఏది? దీన్ని మేము ఇండోర్. ఓకే ఓకే. ఈ లైన్ ఉంది కదా, ఇదే కదా? ఓకే, 4, 6 అది. ఓకే, ఏది? ఇది గ్రీస్. మరి బౌలింగ్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి చేస్తావు? బౌలింగ్ బ్యాటింగ్ అమూలకి ఏదా గోడ దగ్గర లాస్ట్ పాత గోడ ఉండేది. ఓకే, అదంతా గోడ ఉండేది యాక్చువల్గా, ప్రార్ గోడ. సో మేము బౌలింగ్ చేసి అది పోయింది. ఓకే, అయితే అది 4, 6 ఈడంగా బౌలింగ్ చేస్తాం అనమాట. ఎక్కడి నుంచి వచ్చేసి నువ్వు బౌలింగ్ చేసేందుకు? ఆ నుంచి వచ్చేది. ఎక్కడ? ఇక్కడ నుంచి. ఓకే, సో ఇడ మోటార్ ఉండేది. రైట్. ఇడ ఉంటది. ఇది ఉంటాయి కానీ ఇలా బాల్ పడుతుండే. ఇగో అలా నీ ఫోన్ పడేయాలి.
సో సో మాకు ఈడ ఈడ చాలా మెమోరీస్ ఏంటంటే మేము ఇక్కడ బ్యాటింగ్ ఆడేది. ఓకే, ఇది బ్యాటింగ్ పొజిషన్, ఈ బ్యాటింగ్ పొజిషన్. వికెట్లు ఇక్కడ ఉండే ఎగ్జాక్ట్ ఇల్లా పెట్టేది వికెట్లు. సో మేము క్రికెట్ ఆడినప్పుడల్లా అక్కడ అంకుల్ వాళ్ళ ఇంట్లో బాల్ పడుతుండేది. అది వెరీ న్యాచురల్. అది ఇగో పక్కింటిన ఒక ఎవ్రీ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు ఒక ఇల్లు ఉంటది పక్కన, ఆ ఇంట్లోవే బాల్ పడుతుంది. సో మాకేందంటే ఆ ఇల్లు అనమాట. మాకు వికెట్స్ ఏముండే అనుకున్నాడా, టైర్ ఉండేది. టైర్ అబ్బా, ఇది టైర్ లేదు యాక్చువల్, అది ఎగ్జాక్ట్లీ టైర్ ఉండేది. అవును. సో న్యాచురల్ గా మేము క్రికెట్ ఆడుతుంటే బాల్ అన్ని ఎగిరి ఆ గోడ ఉంది కదా, అది దాని అవతల పడేది. సో మేము ఇందులో ఓన్లీ క్రికెట్ కాదు, డొప్ప ఆడేది. డొప్ప, ఎగ్జాక్ట్లీ. కరెంట్ షాక్, డొప్ప, ఆడేది ఎక్కువ. ఆట ఇట్లా పోయేదంటే ఇళ్ళకి వచ్చేది. ఓకే ఓకే. నేను ఆడ దాచుకునేది ఇక గోడ సాట్కి ఇక దాచుకునేది. ఓకే. ఇంకోటి ఇంకెక్కడ దాచుకునేది అంటే ఇక్కడ లోపల బేసిక్ గా ఇళ్ళ దాచుకునేది. ఇళ్ళ దాచుకున్నప్పుడు గెలిచేది. ఇది చూసి మాత్రం భయపడకండి, బేసిక్. ఓకే ఓకే. యాక్చువల్గా ఈ రూమ్ ఏంటంటే మా సెకండ్ పెన్ అయినది అనమాట. ఈ రూమ్ వాళ్ళు ఇక్కడ ఉండేది. చలో బ్యాక్ సైడ్. యాక్చువల్గా ఇప్పుడు ఇది ఖరాబ్ అయింది, ఒకప్పుడు ఏంటంటే ఇది చాలా బాగుంటుంది. ఓ ఎగ్జాక్ట్లీ, దిస్ ఈజ్ ద సందు. సో అవతల సైడ్ కూడా ఉంటుంది అనమాట, మనకి అటు నుంచి కూడా చూడొచ్చు. సో ప్రెసెంట్ అయితే ఇది ఇటు సైడ్ నుంచి, అటు నుంచి కూడా చూద్దాం సందు. ఇది కూడా ఇప్పుడు యాక్చువల్గా
ఎక్కది టెక్కు నెక్స్ట్ ఇది కూడా ఎక్కేది అనమాట. ఎక్కిగా ఎక్కుదామా? ఆ గోడ నుంచి వద్దులే, డేంజర్. కూలుతుంది అది. యాక్చువల్గా ఇట్లా కూడా ఎక్కేది అనమాట. చూసినా మొత్తం ఇట్లా ఈ గోడ నుంచి ఇంకా అవతల సబ్జెక్ట్ దాటేది మేము అక్కడ సబ్జెక్ట్ ఉండేది ఆ గోడ పక్కన బట్టి. రైట్ ఇట్లా ఇది చూపిరేమో మెద్ద. చలో రైట్. ఇంకా వేరే చూడండి. అదే ఏరోప్లేన్ రా, ఏరోప్లేన్ అది తీసుకున్నాను. ఏరోప్లేన్ ఇది ఏరోప్లేన్. అడ్డం పెట్టు. ఏది యాక్చువల్గా ఇట్లా కూడా దిగేది. అక్కడ ఉండేది ఆయన ఎప్పుడు అక్కడనే ఉండేది. అట్లా తీసుకుపోరా. ఎట్లా ఎక్కేది నువ్వు ఆడించి యాక్చువల్గా మేమేందంటే ఇప్పుడు యాక్చువల్గా మేమేందంటే మెట్లు యూజ్ చేయకపోయేది మిద్ద మీదకి ఎక్కడానికి. ఇట్లా గోడలు ఎక్కుకుంటూ వచ్చేది. ఎక్కేసాడు చూడండి చూడండి. ఇది మా స్పీడ్. ఇది ఇటు నుంచి ఇట్లా కరువు కొట్టేది. అటు ఇట్లా కరువు చాలా లాంగ్ ఉండే డిస్టెన్స్. ఆయన కరువు కొడుతుంది. కరువు ఈ మిద్ద మీద జాగ్రత్త కూలగలరా. ఫస్ట్ పాతిమ సామాన్ అమ్మి ఫస్ట్ థమ్స్ అప్ తాగింది ఈ సబ్జెక్ట్ మీద మేము. లేదనుకో నెక్స్ట్ స్టెప్ ఇటు బాల్ లేదనుకో ఇక్కడ బాల్ కనిపించలేదనుకో ఇది పట్టుకొని లేదు బాల్ లేదు సపోజ్ ఇట్లా చూసేది. ఇటు వద్దులే ఆడ బాల్ అది ఒకరి ఖర్చు వచ్చింది అనుకో ఆగేది చేసి కాదు చూసి కాదు. అక్కడ ఒకరు ఆల్రెడీ ఉన్నారు, ఇంకొనికి వస్తుంది కానీ అర్థం చేసుకుంటాడు. అల్లు ఆల్రెడీ ఒకడు ఉండని వాళ్ళు ఉన్నారు కానీ వచ్చే ఏం చేసిందంటే డబ్బులు రారా రారా. చూడండి ఇక్కడ నుంచి లోపలికి ఇంట్లోకి పోవడానికి ఎలా అంటే ఇట్లా ఇది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక మెమొరీ మాకు. నేను మా అక్క శ్రావణి ఇద్దరు ఇందాక చూసారు కదా. ఆ శ్రావణి నేనేం చేసినంటే ఇక్కడ ఆడుకుంటున్నప్పుడు ఏమైంది ఒకసారి అంటే ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, ఇట్లా కట్ల పాము అనుకుంది అనమాట. అవును. అయితే మా పెద్ద ఏం చేసిండు, ఆయనకు భయం ఉండదు. ఏ పాము అయినా చూడంగానే చెప్పేస్తాడు అది ఏ టైప్ ఆఫ్ పాము అంటే. సో నేను చిన్నప్పుడు ఏం చేసిన అంటే నేను ఇప్పుడు హైట్ అయినా చిన్న ఉన్నప్పుడు దీంతో అది ఎక్కేది ఆల్రెడీ వచ్చింది. అది ఎక్కేది కూడా తీసుకున్నాం. పులప్ చేసి అది ఎక్కేది కూడా తీసుకున్నాం. ఇట్లా పాము కనిపిస్తే మా పెద్ద తీసుకొచ్చిన అడ్డంది. ఇప్పుడు మా పెద్ద తీసుకొచ్చేసిన. తీసుకురాగా ఆయన ఏం చేసిండు, ఇట్లాంటి ఒక కట్టె పట్టుకుని పెద్దది తీసుకొని ఇట్లా ఒత్తేసిండు. ఎందుకు కనపారిగా ఇల్లు ఈ లోపల నుంచి డూప్లెక్స్ అడ్డమే పెట్టు రారా కొంచెం లోపడావా. ఎంట్రీ అవా. సో డొప్ప ఇలాంటివి ఆడినప్పుడు వచ్చి ఇక్కడ కూడా దాచుకున్నాను అనమాట ఈ ఏరియాలో. సో ఆ సువ్వు అయినట్టు అది లోపడుకుంటది, ఆ పక్కింట్లోకి ఉంటుంది. సో ఇవన్నీ మెట్లు ఇదేంటంటే డూప్లెక్స్ టైప్ ఉంటుంది ఇక్కడ. సో ఈ మెట్ల మీద కూడా చాలా మెమోరీస్ ఉన్నాయి. సో బేసిక్ గా వచ్చేస్తే ఇది లోపల ఇల్లు ఇది. ఓకేనా? పైన లోపల ఇల్లు ఇది. ఓకే, రూమ్ చూపించేసి నేను ఈ సైడ్ తీసేసా. ఓకే, డోర్ తీయగానే మనకి ఫ్రంట్ వ్యూ దొర ఫ్రంట్ వ్యూ ఇది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇదంతా మేము క్రికెట్ ఆడి అంత చిన్నప్పుడు ఎంత ఇక్కడనే టైం పాస్ చేసేది. అంతా మేము ఏ గేమ్స్ అయినా ఆడేది. నెక్స్ట్ నా చిన్నప్పుడు ఏరోప్లేన్ ఏదంటే ఇది కూర్చునేది, అక్కడ కూర్చునేది ఆపరేటింగ్ స్టీరింగ్ రెండు సువాలు చిన్నప్పటి మా ఫస్ట్ క్లాస్ ఏరోప్లేన్. సో ఇట్లా అడ్డంది ఫస్ట్ క్లాస్ ఏరోప్లేన్ బండి మనది.
సో ఇలా 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 చూసుకొని ఇలా 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 జూ అని పోయేది. అది చూసుకొని అది కుక్ ఉండేది, అది పూల కుండి, బేసిక్లీ పూల కుండి. నెక్స్ట్ యాక్చువల్గా ఇది ఎక్కి అట్లా పైకి పోయేది కానీ ఇప్పుడు ఖరాబ్ అయింది. పైకుంటే బాగుంది యాక్చువల్గా. ఫోటోషూట్ చేయడం నేనేది చిన్నప్పుడు మా ఫోటోషూట్ డబ్బా ఫోన్లలో, మేము చిన్నప్పుడు షార్ట్ ఫిలిం తీయడానికి ట్రై చేసి డబ్బా ఫోన్లలో ఈ రాళ్ళు ఎంత బిగ్ డౌన్ ట్రై చేసిన ఒక్కడు కూడా రాకపోయేది. అప్పట్లోనే ఇంత స్ట్రాంగ్గా పెట్టారు అన్నమాట. అది ఉంటుందండి. యాక్చువల్గా ఇవన్నీ పొక్కలు ఉన్నాయి కానీ ఒకప్పుడు ఏంది ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి మంచిగా వాటికి. ఇట్లా ఎంతో ఒకప్పుడు ఫోటోషూట్ ఏరియా ఇది. వచ్చింది నాకు ఇచ్చిన సాని నీ మెమోరీస్ ఎప్పుడు ఇక్కడ ఈ మెట్ల మీద, ఈ మెట్ల నుంచి ఇట్లా దిగేది దూరా మీద మా మెమోరీస్ ఏంటి అంటే దిగేది అల్లంగా దిగేది. ఈ కడ్డీలు దీని కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇవంటే నాకు చాలా ఇష్టం. అల్లంగా ఏంటంటే తీటోలో మనం అల్లంగా కిందికి ఎలా తిరుగుతాం, మనం మెట్లు యూజ్ చేయం, మనం మెట్లు యూజ్ చేయం తీట పిల్లలు. లైక్ దిస్ వెరీ ఫాస్ట్ వి యూజ్ టు గో ఇల్లంగా దిగేది. ఇళ్ళకెళ్ళి ఇట్లా కిందికి దిగేది, ఇట్లా ఇట్లా జారకుండా ఇట్లా పట్టుకొని ఇట్లా. ఇప్పుడు ఈడందరు జనాలు కూర్చుంటే ఇల్లంగా దిగేది. సో అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఫాస్ట్ స్పీడ్ వచ్చి ఇక్కడ ల్యాండ్ అయ్యి ఉంది. క్రికెట్ ఆడేది ఇది కూడా మాకు కబడ్డీ ప్లేస్, కబడ్డీ కోర్ట్, ఇది కబడ్డీ కోర్ట్. ఇది ఎంత మాది కబడ్డీ కోర్ట్ ఎంత పక్కకి వేసేసి క్రికెట్ ఆడేది. నేను మా కన్నాగడమని గాడు కబడ్డీ మా అంతే రెస్లింగ్, డబ్బా బాక్సింగ్ ఏరియా ఇది మాది బేసిక్లీ. ఇక్కడ బేసిక్లీ ఇది ఏంటంటే అష్టాచెమ్మ, మీకు కనిపించదు అది. రా దగ్గర రా. ఇది ఏంటంటే ఇలా కడగాలి, దీన్ని ఇలా కడిగితే కనిపిస్తుంది. ఇక్కడ ఆడేటోళ్ళం అష్టాచెమ్మ. చాలా వైట్ బేసిక్లీ ఇది ఏంటంటే అష్టాచెమ్మ, మీకు కనిపించదు అది. రా దగ్గర రా. ఇది ఏంటంటే ఇలా కడగాలి, దీన్ని ఇలా కడిగితే కనిపిస్తుంది. ఇక్కడ ఆడేటోళ్ళం అష్టాచెమ్మ. చాలా వైట్ కన్నీడు. ఒరే ఇంత న్యాచురల్ ఎట్లా యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు? ఇంత వింటేజ్ యాక్టింగ్ ఎట్లా చేస్తున్నావు నువ్వు? మొత్తం వస్తుంది ఇది పర్ఫెక్ట్ గా. వింటేజ్ యాక్టింగ్ బాగా చేస్తున్నాడు. ఫ్రెండ్స్ యాక్చువల్ గా పోయినాక ఏం చేయాలి, నీళ్ళు పోయాలి.